కృపామృతం టీవీ ప్రేక్షకులకు నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మీరు పొందుచున్న మేలులను బట్టి దేవుణ్ణి ఎంతగానో నేను స్తుతిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమం ఇదే సమయానికి ఇదే రోజు చూచి దైవ దీవెనలు పొందుచున్న విధానాన్ని బట్టి దేవుణ్ణి ఎంతగానో నేను స్తుతిస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఆరాధన ఛానల్లో ప్రతి నెల 3-4 గురువారాలు మధ్యాహ్నం 3:30 గంటలకు ఈ కృపామృతం టీవీ కార్యక్రమాన్ని చూసి దైవ దీవెనలు పొందాలని ప్రభువైన యేసు నామములో మీకు మనవి చేస్తున్నానండి. యూట్యూబ్లో కూడా కృపాలావణ్య PGM అని మీరు టైప్ చేసినట్లయితే చక్కగా మీరు వింటున్న వాక్యాలు కానీ సాంగ్స్ కానీ చూసి దైవ దీవెనలు పొందగలరు. మీ ప్రార్థన అవసరతలకు మమ్మల్ని సంప్రదించండి. అంతేకాకుండా నేను రచించినటువంటి ఆధ్యాత్మికమైన బుక్స్, స్త్రీలకు సంబంధించిన బుక్స్, మరి పాటల బుక్స్ ఉన్నవి. కావలసిన వాళ్ళు సంప్రదించవలసిందిగా ప్రభువైన యేసు నామములో మనవి చేస్తూ ఉన్నాను. భూలోకంలో జీవిస్తున్న ప్రతి వ్యక్తికంటూ ఒక ఇల్లు ఉంటుందండి. కూడు గుడ్డ నీడను దేవుడు ఇస్తాడు. ఈ ఆధ్యాత్మికంగా మనం ఈ రోజుల్లో ఆలోచన చేసినట్లయితే అనేక మంది వాళ్ళ కుటుంబాలలో శాంతి లేదండి, నెమ్మది లేదండి, మరి అనేక విషయాలలో మా కుటుంబం దరిద్రంగా ఉంటుందండి అని చెప్పేసి చాలామంది బాధపడుతూ ఉంటారండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథం నేను ధ్యానం చేస్తూ ఉంటున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన కొన్ని విషయాలు మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. ఏంటి అంటే 15 రకాల గృహాల గురించి, 15 రకాల ఇళ్ళ గురించి మీతో మాట్లాడతాను. క్లుప్తంగానే మాట్లాడతానండి, జాగ్రత్తగా వినాలని మనవి చేస్తున్నాను. సువార్తను ప్రకటించిన ఇల్లుగా మనం ధ్యానం చేస్తున్నప్పుడు అపోస్తుల కార్యం 10వ అధ్యాయము 24వ వచనమును మనం ధ్యానం చేస్తూ ఉంటున్నప్పుడు, అపోస్తుల కార్యం 10వ అధ్యాయం మొత్తం మనం ధ్యానం చేస్తూ ఉంటున్నప్పుడు కొర్నేలి శతాధిపతి, ఇటలీ పట్టణంలో జీవిస్తున్నటువంటి శతాధిపతి అయిన కొర్నేలి గృహాన్ని మనం చూస్తూ ఉన్నామండి. కొర్నేలి యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి అండి. అంతేకాదు కుటుంబ సమేతముగా వాళ్ళు దేవుని యందు భయము భక్తి కలిగి జీవించినటువంటి వ్యక్తి. అంతేకాకుండా దాన ధర్మాలు చేసేటువంటి వ్యక్తి. ఏం చేశాడు అంటే అతను తన ఇంటి వారితోనే కాకుండా తన బంధువులందరినీ కూడా పిలిపించుకొని మరి సువార్త కూడికను పెట్టించుకొని యొప్పే పట్టణము నుండి మరి పేతురు అయ్యగారిని పిలిపించుకొని అక్కడ దేవుడి వాక్యాన్ని వినిపించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా గృహాలలో చాలామంది ఏం చేస్తూ ఉంటారు అంటే సువార్త కూడికగా గృహ కూడికలు పెట్టుకోరండి. ఏదన్నా స్తుతి కూడిక పెట్టాలి అంటే ఇప్పుడు కాదు లెక్క రేపక్క అంటారు. దేవుడు చేసిన సంవత్సరానికి ఒక్కసారైనండి దేవుడు చేసిన మేలును బట్టి మనం కూడికలు పెట్టించుకోవాలి, గృహ కూడికలు. అంతేకాకుండా మనం గృహ కూడికలని పెట్టించుకుంటున్నప్పుడు ఇతరులకు కూడా మన బంధుమిత్రుల్లో కానీ గృహంలో కానీ మన ఇళ్లల్లో కానీ ఎవరైతే రక్షణ పొందలేరో అటువంటి వ్యక్తులందరినీ కూడా గ్యాదర్ చేసి సువార్తను ప్రకటించే వారంగా మనం ఉండాలి, సువార్తను వినిపించే వారంగా ఉండాలి. ఎందుకంటే వినుట వలన విశ్వాసం కలుగుతుందని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కొర్నేలి గృహమును చూస్తే అది సువార్తను ప్రకటించే గృహంగా ఉంది. కొంతమంది ఇళ్లలో చాలామందిని మనం గమనిస్తున్నప్పుడు కుటుంబ సమేతంగా భార్య భర్తలు పిల్లలు కోడళ్ళు అల్లుళ్ళు అందరూ కూడా సువార్త పనిలో ఉంటారండి. ఎంత మంచి గృహం అండి అది. ఎవరేమైనా పర్వాలేదు కానీ నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాము అన్నాడండి యెహోషువ. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ ఇల్లు సువార్తను ప్రకటించే గృహముగా ఉందండి. కొర్నేలి ఇల్లు అయితే మరి వాళ్ళ బంధుమిత్రులకి సువార్తను వినిపించే గృహంగా ఉన్నట్లుగా మనం చూస్తాం. అంతేకాదు యోహాను సువార్త 12వ అధ్యాయము మరి 1-3 వచనాలు మనం ధ్యానం చేస్తున్నట్లయితే సువాసన కలిగిన ఇల్లు అంటండి. మరియా మార్తా లాజరు గృహము. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సువాసన అంటే మల్లెపూల వాసనను లేకపోతే విరజాజుల వాసనను సెంటు వాసన అని చెప్పేసి మనం తలుస్తూ ఉంటాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సువాసన కలిగిన ఇల్లు
సువాసన సువాసన ఇల్లంత సువాసన, ఆరాధన ఆరాధన ఆత్మీయ ఆరాధన. చాలామంది ఇలాంటి పాటలు పాడుకుంటూ ఉంటారు కదండి. సువాసన కలిగిన ఇల్లుగా ఉందండి. మరియమ్మ, మార్తమ్మ, లాజరు ఒక గృహంలోని ఉన్నటువంటి వ్యక్తులండి. అయితే ఎప్పుడైతే దేవుడు వాళ్ళ కుటుంబంలో చేసిన మేలును, చనిపోయిన లాజరును తిరిగి లేపాడో, వాళ్ళ ఇంటిలో సువార్త కూడికను ఏర్పాటు చేసుకున్నారు అండి. అయితే మరియా, మార్తమ్మలు ఏం చేశారు అంటే, వాళ్ళు దాచుకున్న డబ్బుతో అత్తరుని కొనుక్కొని దాచుకున్నారండి. ఆ అత్తరు పగలగొట్టి యేసయ్య పాదాలకి పూసిందండి. మరి మా దేవుని నామానికి స్తోత్రం. ఇల్లంతా వాసన, సువాసన ఎదజల్లేదిగా ఉందండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నా భూస్థాపన నిమిత్తము ఈమె అత్తరుతో నన్ను అభిషేకించిందని దేవుడు కూడా అన్నాడు అండి. అసలు సువాసన కలిగిన ఇల్లు అంటే ఏంటి అంటే, యెషయా గ్రంథం 11:3 మనం ధ్యానం చేసుకుంటే, యెహోవా యందు భయమే సువాసన అంటండి. దేవుని యందు భయము మనకు ఉండాలి. కొంతమంది బల్లిని చూస్తే భయపడతారు, బక్క పోలీసుని చూస్తే భయపడతారు, కలెక్టర్ అయినా, మాస్టర్ అయినా, యాక్టర్ అయినా, ఎవరైనా సరే అండి. మనము వెళుతూ ఉన్నప్పుడు సిగ్నల్ పడుతుంది కదండి, అక్కడ బక్క పోలీసు నుంచున్న ఆగమంటే ఆగాలి, పొమ్మంటే పోవాలి, అంతే కదండి. చాలామంది రకరకాల విషయాలకు భయపడుతూ ఉంటారండి. దేవుని యందు భయమే సువాసన అండి. దేవుని యందు భయము కలిగి మనం జీవించినప్పుడే మనం సువాసన వెదజల్లే వాళ్ళంగా ఉన్నాం. కొన్ని పౌలు రాసిన పత్రికలు మనం చదువుతూ ఉంటున్నప్పుడు పౌలు అంటాడు, నువ్వు మరణపు వాసనగా ఉన్నావా, సువాసనగా ఉన్నావా అని అడుగుతూ ఉన్నాడండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు సువాసన ఎదజల్లేదానివిగా ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే అదే ఒక సువాసన అండి. సెంటు కొట్టుకుంటేనో ఇంకోటి కొట్టుకుంటేనో కాదండి, సెంటు సువాసనగానే ఉంటుంది. ఎందుకంటే మనకి బట్టలకు మురికి కాకుండా, మనకి చెమట వాసన రాకుండా కొట్టుకుంటాం, అది కాదు. యెహోవా యందు భయము కలిగి ఉంటే మనమే లోకానికి సువాసన అయిపోతామండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అత్తరుతో దేవుని అభిషేకించిందండి మరియమ్మ, బేతనీయ మరియమ్మ. కాబట్టి నీ ఇల్లు సువాసన కలిగిన ఇల్లుగా ఉందండి. భయముతో కూడిన కుటుంబముగా నీ కుటుంబం ఉందా? ఒకసారి ఆలోచన చేయి. మూడో విషయం కూడా మనం చూస్తే లూకాసు వార్త 19 మనం గమనిస్తున్నప్పుడు పొట్టి జక్కయ్యని గురించి మనం చూస్తూ ఉంటామండి. మరి ఆ మార్గం గుండా దేవుడు వెళుతూ ఉన్నప్పుడు మరి ఆ గ్రామస్తులందరూ, ఎరుకో పట్టణంలో ఉన్న గ్రామస్తులందరూ కూడా, గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా యేసు ప్రభుని చూడాలని ఆశ కలిగి గుంపులు గుంపులుగా వెళ్ళే దేవుణ్ణి చూస్తున్నారు. ఆయన ఎలా ఉంటాడు, ఎలా మాట్లాడతారు అని. అయితే పొట్టి జక్కయ్య పొట్టివాడండి. లోపం ఉన్నప్పటికీ ఏం చేశాడో తెలుసా? యేసయ్యను చూడాలి అని పొట్టి జక్కయ్య యేసు ప్రభు ఏ మార్గంలో వస్తున్నాడో కనుక్కొని మేడు చెట్టు ఎక్కాడండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంటికి మరి యేసు ప్రభుని కొనిపోయాడు. మేడు చెట్టు ఎక్కిన జక్కయ్యను చూసి, జక్కయ్య త్వరగా దిగుమని పేరు పెట్టి పిలిచాడు అండి. ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన పన్నులు వసూలు చేసేవాడు, మోసగాడు. 100 రూపాయలు ఇంటి పన్ను పడితే 1000 రూపాయలు కట్టించుకునే రకం అండి. 4 రెట్లు 5 రెట్లు ఎన్ని రెట్లు తీసుకుంటాడో తెలియదు, కానీ మొత్తం మీద మోసం చేసేటువంటి వ్యక్తి, పన్నులు వసూలు చేసేటువంటి ట్యాక్స్ కలెక్టర్ అండి. అలాంటి జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది. ఎలా వచ్చింది? యేసు ప్రభుని ఇంటికి పిలిచి ఆతిథ్యం ఇచ్చాడు. ఈయన అనుకొని ఉండొచ్చండి, నా పేరు ఎరిగిన దేవుడికి నా చరిత్ర కూడా తెలుసు అని అనుకొని ఉండొచ్చు. అయ్యా, ఎవరి యొద్దనైనను నేను అన్యాయముగా తీసుకొని ఉంటే, అయ్యా మరి నేను రెట్టింపు కాదు కానీ 4 రెట్లు ఇస్తానని చెప్పేసి మారు మనసు పొంది పశ్చాత్తాపడ్డాడండి. నువ్వు అబ్రహాము కుమారుడివే అన్నాడండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతమంది ఇల్లు రక్షించబడ్డాయండి, ఎంతమంది ఇంటికి రక్షణ వచ్చిందండి? జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చిందండి. జక్కయ్య మనసుకి, తన హృదయంలోనికి దేవుణ్ణి ఆహ్వానించుకున్నాడు. ఇంట్లోకి ఆతిథ్యం ఇవ్వటానికి ఆహ్వానించుకున్నాడు, కానీ అతని ఆధ్యాత్మిక జీవితం కూడా కట్టబడింది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది ఏం చేస్తారంటే ఒక్కళ్ళే వస్తారండి. ఎట్లా అంటే రామ చిలుకలాగా వస్తారు పోతారు, రామ చిలుకలాగా
వస్తారు పోతారు రక్షణ పొందంటే రేపో మా పంటారు. అక్క చింత లేదా, ఓ అన్న బాధ లేదా, కట్టుకున్న భర్త నరకానికి వెళ్తుంటే చూస్తూ ఉంటా, ప్రార్థన చెయ్యవా అక్క చింత లేదా, ఓ అన్న బాధ లేదా. ఎన్ని కుటుంబాలు రక్షణ పొందినాయండి. రామచిలుకలాగా వస్తావు పోతావు రక్షణ పొందంటే రేపో మా పంటావు. రామచిలుకలాగా వస్తావు పోతావు రక్షణ పొందంటే రేపో మా పంటావు. అయ్యా చింత లేదా, ఓ అన్న బాధ లేదా, అమ్మ చింత లేదా, ఓ అక్క బాధ లేదా, కన్న కొడుకు నరకానికి వెళ్తుంటే చూస్తూ ఉంటావు, ప్రార్థన చెయ్యవా అక్క చింత లేదా. రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనదండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ ఇంట్లో నువ్వు ఒక్కదానివి రక్షించబడితే మీ ఇంట్లో ఉన్న నీ భర్త నీ కుటుంబము రక్షింపబడాలి అని నువ్వు కోరుకోవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నారు. చూడండి, మేము కూడా హిందూ కుటుంబంలో జన్మించాం. మా నాన్న నాస్తికుడు, హేతువాది, మా అమ్మ విగ్రహారాధికురాలు. పిల్లలు పుట్టి చనిపోతూ ఉంటున్నప్పుడు మా నాన్నగారి స్నేహితుడు యేసయ్యను పరిచయం చేసినప్పుడు మా నాన్నగారు వాక్యం ద్వారా పట్టబడి బిడ్డలకు స్వస్థత వస్తుందేమోనని వెళ్ళి మారు మనసు పొంది ప్రభుని నమ్మి స్తుతించి రక్షించబడ్డారండి. అంతేకాదు నాన్నతో పాటు మరి పుట్టిన బిడ్డలకి మా అమ్మకు కూడా రక్షణ వచ్చే విధంగా, మా బంధుమిత్రులకు కూడా రక్షణకరమైన విధముగా నడిపించే విధముగా మా నాన్న ఇంటికి మా గ్రామానికి రక్షణ వచ్చే విధంగా దేవుడు మమ్మల్ని బలపరిచారు. దేవుడి నామానికి స్తోత్రము కలుగును గాక. నాలుగో గృహం గురించి మనం చూసుకున్నట్లయితే యోహాను సువార్త 2వ అధ్యాయాన్ని మనం గమనిస్తున్నప్పుడు అద్భుతములు జరిగిన ఇల్లు. మా ఇంట్లో ఒక్క అద్భుతం లేదే, ఒక ఆశీర్వాదం లేదే అని మనం చాలా బాధపడిపోతూ ఉంటాం కదండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి కానాన్లో ఊరిలో వివాహం జరుగుతున్నప్పుడు యేసు ప్రభు తల్లి శిష్యులు ఆహ్వానించబడ్డారు. ద్రాక్షారసం అయిపోయినప్పుడు దేవుడు నీళ్ళన్న ద్రాక్షారసంగా మార్చి అద్భుతం జరిగినట్లుగా మనం చూస్తామండి. అద్భుతం చేశాడండి దేవుడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మీ ఇంటిలో అద్భుతం చేయాలి అంటే దేవుడిని నీ ఇంటికి ఆహ్వానిస్తున్నావా? వివాహ విషయంలో ఆహ్వానించే వాళ్ళు ఉండరండి. మ్యారేజ్ విషయంలో మరి హిందూ ఆచారాలు పాటించే వాళ్ళు క్రైస్తవులు ఈ దినాలలో ఎంతోమంది ఉన్నారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంటికి దేవుణ్ణి ఆహ్వానించాలి. నీ హృదయం అనే ఇంటిలోకి దేవుణ్ణి ఆహ్వానించాలి. మీరు శుభకార్యాలు జరుగుతూ ఉన్నప్పుడు మరి దేవుణ్ణి ఆహ్వానిస్తూ ఉన్నప్పుడు ఏదైనా కొరత వచ్చినా, ఏదైనా వెలుతులు కనపడినా, ఏదైనా లోపాలు కనపడినా దేవుడు ఏం చేస్తాడంటే అవమానాల పాలు కాకుండా దేవుడు మనను ముందుగా దేవుడికి ఆహ్వానం ఇచ్చాం కాబట్టి మన ఇంటిలో మన పరిస్థితులను మార్చి అద్భుతములు చేసే గృహానిగా దేవుడు మన గృహాలను మారుస్తాడండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనిస్తున్నప్పుడు కానానులో మరి ఆ ఇంటిలో అద్భుతం జరిగినట్లుగా మనము చూస్తామండి. యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం నుండి మనం గమనిస్తున్నప్పుడు భయము తొలగిపోయిన గృహం అండి. ఏంటంటే యేసు ప్రభు శరీరధారిగా భూలోకములో జన్మించాడండి. జన్మించిన తర్వాత శిష్యులు 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో స్నేహం చేశారు. ఆయన గురించి విన్నారు, ప్రవచనాలు విన్నారు. అయితే యేసు ప్రభు నేను చనిపోయి 3వ దినాన లెగుస్తాను అన్న మాట మర్చిపోయి భయపడిపోయి యూదులకు లోపలే దాక్కొని ఉన్నారండి. భయపడుతూ ఉన్నారండి. మరి సిలువేసే సమయంలో కూడా వాళ్ళను కూడా చంపుతారేమోనని శిష్యులందరూ పారిపోయారండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ఇంట్లో భయం పోవాలి అంటే చాలామంది అక్క నిమ్మకాయలు కనపడుతున్నాయి, అక్క మిరగాయలు కనపడుతున్నాయి, అక్క చేతబడి చేశాడు, అక్క ఇంటి చుట్టూరు ఇసుకుపోసారు, అక్క ఏందో అయిపోతుంది అక్క, ఏందో అయిపోతుంది అక్క, ఎవరెవరికో భయపడుతుంటుంటారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు దేవునికి భయపడాలి. భయమును తొలగించాడండి. శిష్యుల్లో ఉన్న భయము ఆ గృహానికి వెళ్ళి దేవుడు శిష్యుల్లో ఉన్న భయాన్ని పోగొట్టి నేను పునరుత్థానుడు అయ్యానని తనకు తాను బయలుపరుచుకున్నాడండి. దేవుడు పునరుత్థానుడైన తర్వాత 40 దినాలు 11 సార్లు తన ప్రత్యక్షతను కనపరుచుకున్నారు అండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, భయముతో నీ ఇంటిలో ఉంటున్నావు. నీకు కొన్ని గృహాలండి అప్పులోళ్ళు వస్తారని భయం, లేకపోతే కరెంటు బిల్లు కట్టాలని భయం, రోగం తగ్గిద్దో లేదోనని భయం, మరి వాళ్ళ ఆయన ఇంటికి వస్తాడు అనేది భయము,
తాగొచ్చి కొడతాడనే భయం, ఇంటిలో రకరకాలైన భయాలు ఉంటాయి. ఈ లోకానుసారమైన మనుషులకు భయపడే వాళ్ళు ఉంటారు. భయమును తొలగించే దేవుడు మనకున్నాడు. నీతిమంతులు సింహం వల్లే ధైర్యంగా ఉంటారని దేవుడు వాక్యం సెలవిస్తుంది. దేవుడి నామానికి స్తోత్రం. హల్లెలూయా. 6వ ఇల్లు మనం గమనిస్తున్నప్పుడు అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 2వ వచనం మనం చూస్తే 120 మంది యేసు ప్రభు ఆరోహణమైనాక 120 మంది, మరి యేసు ప్రభు తల్లి కూడా ఉందండి, అక్కడ కూర్చొని వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న వారుగా ఉన్నారు. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందరైతే దేవుడి ఆత్మ చేత నడిపించబడతారు వాళ్ళందరూ దేవుని కుమారులగుటకు దేవుడు అధికారాన్ని అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్మను దూషించే వారికి క్షమాపణ లేదు. తనను అడుగు వారికి పరిశుద్ధాత్మను నిశ్చయముగా ఇచ్చే దేవుడండి. ఆమేన్. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు పై నుండి శక్తిని పొందుకునేంత వరకు యెరూషలేములోనే నిలిచి ఉండండి అన్నాడండి దేవుడు. అంతేకాదు, వాళ్ళు భయపడి ఆ గదిలో దాక్కుంటున్నప్పుడు శిశువులు కూడా దేవుడు ఊది పరిశుద్ధాత్మను పొందుకొనిడి అన్నాడండి. పరిశుద్ధాత్మ గురించి చాలామందికి అవగాహన ఉండదండి. అపోస్తుల కార్యాల గ్రంథానికి పరిశుద్ధాత్మల కార్యముల గ్రంథము అని పేరండి. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మ లేనివాడు నా వాడు కాదు అన్నాడు. పరిశుద్ధాత్మను దూషించకండి, వాక్యాన్ని చదవండి. రకరకాలైన పిచ్చి బాధలు వచ్చినాయి. ఆత్మ లేదు అంటారు కొంతమంది, మరి ప్రవచనాలు లేదంటారు కొంతమంది, స్వస్థతలు లేవని ఉండే. ఎందుకు అంటున్నారంటే వాళ్ళు మతిపోయి అంటలేదు, బైబిల్ చదవక అంటలా. కొంతమంది గారడీ సిమోన్ లాంటి వాళ్ళు వచ్చినందువలన ఆత్మని నమ్మలేకపోతున్నారు. వాక్యాన్ని ధ్యానించండి, పరిశీలించండి. దేవుడు అద్భుత రీతిగా నీకు కన్నులకు ఎరుగని విషయాలు, మనస్సును గ్రహించలేని విషయాలు దేవుడు నీకు తెలియజేస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మతో నింపబడిన ఇంటిలో 120 మంది కలిసి ప్రార్థించినప్పుడు అక్కడ పరిశుద్ధాత్మ వ్రాలినట్లు మనం చూస్తున్నాం. 7వ వచనం, 7వ ఇంటిని గురించి మనం ధ్యానం చేస్తున్నప్పుడు అపోస్తుల కార్యం 12వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తే కలిసి ప్రార్థించే ఇల్లండి. మార్కు తల్లి అయిన మరియమ్మ పేతురు చెరసాల్లో వేయబడినప్పుడు సంఘము అత్యాశక్తితో ఈ మరియమ్మ మార్కు తల్లి అయిన మార్కు సువార్త రాసిన తల్లి అయిన మరియమ్మ ఇంటిలో స్త్రీలను కూడేసుకొని అందరూ కలిసి ప్రార్థించారు. కొంతమంది, అమ్మ నీకు ప్రార్థన సరిగా రాదు, నీతో కలిసి నేను ప్రార్థన చేయను అంటారు. శిష్యులకి ఏమన్నా ప్రార్థన వచ్చండి? ప్రార్థన వచ్చా? ఏకాంతంగా శిష్యులని ఎంటబెట్టుకొని వెళ్ళి యేసు ప్రభు వాళ్ళతో కలిసి ప్రార్థన చేశారు. కొంతమంది అందరితో కలవరు, నేను సపరేట్ అంటారు. ఏమి రేటు? నీ రేటు కూడా సపరేట్ అయిపోయింది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళకి ప్రార్థన రాదు, నాకు వచ్చు, నేను బాగా చెబుతా, లేకపోతే నేను బాగున్నాను, నాకెంత ఉంది నీకెంత లేదు, అంత ఉందని ఇరుపోటీకి ఇల్లు కాలితే వాత నొప్పులు కొల్లు కాలిందంట. అర్థమైందా? ఒకరి మీద పోటీ ఎందుకు? మనకిచ్చిన సామర్థ్యం చొప్పున మనం జీవించటం నేర్చుకోవాలి. నువ్వు కలిసి ఇతరులతో ప్రార్థన చేసే మనసును కలిగి జీవించాలి. వాళ్ళకి ప్రార్థన వచ్చా రాదా అనేది కాదు, నువ్వు కలిసి వాళ్ళతో ప్రార్థన చేసావు అనేది ప్రాముఖ్యమైన విషయం. నీ ఇల్లు కలిసి ప్రార్థించే ఇల్లుగా ఉందా? లేకపోతే ఖాళీ దొరికినప్పుడల్లా ఆ ఇంటికి పోయి ఈ ఇంటికి పోయి ఆరుగు మీద కూర్చొని ఎల్లం మెట్ట, పుల్లం మెట్ట, రెడ్డి ఎట్ట, మల్ల ఎట్ట, ఎర్రన్నెట్ట అని చెప్పుకుంటున్నావా? వ్యర్థమైన మాటలు మానేయాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ఇల్లు దైవ సేవకులు ఆపదలో ఉంటే కలిసి ప్రార్థించే ఇల్లుగా ఉండాలి. శ్వాసులారా గుర్తుపెట్టుకోండి. 8వ ఇల్లుని గురించి మనం ధ్యానం చేస్తే ఆతిథ్యం ఇచ్చే గృహం అంటండి. కొన్ని క్రైస్తవ గృహాలలో ఆతిథ్యం ఇరండి. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 9, 10వ వచనంలో మనం చూస్తే హెబ్రీయుల పత్రిక 13వ అధ్యాయం 1వ వచనంలో ఆతిథ్యము మరవకండి అన్నాడు కదండి. గండ్రాలైన స్త్రీ అండి ఎలీషాకు ఆతిథ్యం ఇచ్చిందండి. అంతేకాదండి, మరియా, మార్త, లాజరు, బేతనీయ మరియమ్మలు ఏం చేసిందండి? బేతనీయ మరియమ్మ దేవుడికి ఆతిథ్యం ఇచ్చింది. నీ ఇల్లు సేవకునికి ఆతిథ్యం ఇచ్చే ఇల్లుగా ఉండాలి. కొంతమంది పిసినుగొట్టోళ్ళు అండి. ఒకరోజు అండి ఒక సిస్టర్ గారు గుంటూరు అండి, ఆ సిస్టర్ గారికి ఉద్యోగం రావట్లేదని అక్క ప్రార్థన చేయమంది. చేశా. ఒకరోజు నేను టీవీ ప్రోగ్రాం చేద్దామని ఛానల్ దగ్గరికి వెళ్తే అక్క నాకు ఉద్యోగం వచ్చింది అక్క, ఒక్కసారి ఇంటికి రాకంటే వెళ్ళానండి. ప్రార్థన చేశాను, విషయం చెప్పింది. ఇంకా నాకు టీ ఇవ్వాల్సి వచ్చిన సమయం వచ్చింది. ఏం చేసిందో తెలుసండి? నిన్న పొద్దున పెట్టిన టీ ఈరోజు సాయంకాలం ఇచ్చిందండి, సర్ది టీ. ఉద్యోగం వచ్చింది. 40,000 50,000నండి. అలాంటి వాళ్ళు సర్ది టీ ఇస్తారంటండి సేవకులకి.
అయ్యో పైకి పోయిరా అనొచ్చండి? ఎలా పడితే అలా సేవకుని మాట్లాడొచ్చండి? సేవకుని విలువ మీకు తెలియదా అండి? దేవుడు ఆతిథ్యం మరవద్దన్నాడండి. గిన్నెడు చండీలు ఇస్తే పరలోకంలో ప్రతిఫలం పోగొట్టుకోరు అన్నారు కదండి దేవుడు. ఎంతోమంది విశ్వాసులు సేవకులకి ఆతిథ్యం ఇవ్వట్లేదండి. ఆతిథ్యం ఇచ్చిన ఇంటిని దేవుడు ఆశీర్వదిస్తారు. ఉంటే కనీసం మంచినీళ్ళన్న ఇవ్వాలి కదమ్మా. టీలు ఇవ్వంటే ఎవరేమన్నారు కదా, సర్ది టీ ఇచ్చిందండి నాకు, ఏం చేద్దాం చెప్పండి. దేవుడికి స్తోత్రం అనుకున్నాను నేను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకునికి ఆతిథ్యం ఇచ్చే గృహంగా నీ గృహం ఉందా లేదా ఒక్కసారి ఆలోచన చేయి. చూడండి, 9వ గృహముగా కంచె వేయబడిన గృహం. యోబు గ్రంథం 1:10 యోబు ఇంటికి కంచె వేశాడు. సాతాను పోయి గాలిలో అటు ఇటు తిరిగేది ఎవరండి? సైతాను గాడండి. నువ్వు ఎట్టొచ్చావు సాతానా అని దేవుడు అడిగితే యోబు మీద సాడీలు చేయటానికి పోయిందండి సాతాను. నేను గాలిలో అటు ఇటు తిరుగుతా వచ్చి. కొంతమంది ఆ సంఘంలో స్థిరంగా ఉండరు. కాసేపు ఆ చర్చి, కాసేపు ఇంకొక చర్చి, ఐ జంపు లాంగ్ జంపు. ఏంటి ఈ కథలో? ఇవన్నీ పనికిరావమ్మా. ఏ ఉపదేశ క్రమంలో ఉన్నావో అక్కడే నిలబడు. సాతానుగాడు అటు ఇటు తిరిగేవాడు, నువ్వు కూడా అటు ఇటు తిరగబాకు. నీ గృహానికి కంచె వేయబడిందా? దేవుని కాపుదల ఉందా? స్తుతుల మూలంగా దేవుడు దుర్గాన్ని స్థాపిస్తాడంట. చిన్నపిల్లల స్తుతుల మూలంగా. ప్రాకారాలు కట్టుకోవటం కాదు. ప్రహరీ కట్టుకుంటే కుక్క రాదు, పంది రాదు, పాము రాదు కాదు. నీ చిన్న పిల్లల స్తుతే నీకు ప్రాకారం. దేవుని యొక్క కంచె నీ గృహానికి, నీ బిడ్డలకి ఉండాలి. యోబు చుట్టూ దేవుడు కంచె వేశాడు. దేవుడి నామానికి స్తోత్రము కలుగును గాక. 10వది మనం గమనిస్తున్నప్పుడు ఆశీర్వదింపబడిన ఇల్లండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 13:14 చూస్తే ఓబేదేదోము ఇల్లండి. 3 నెలలు దేవుని మందసం, దేవుని యొక్క సన్నిధి ఓబేదేదోము ఇంటిలో ఉంటే ఆ ఇల్లు ఆశీర్వదింపబడింది. అందుకని అక్కడ దేవుని మనసు ఉంచకుండా రాజులు అందరూ మా ఇంట్లో ఉండాలి, మా దగ్గర ఉండాలని తీసుకుపోయారండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ గృహములో దేవుని సన్నిధి ఉంటే, దేవుని యొక్క ప్రసన్నత ఉంటే, దేవుని యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం ఉంటే నీ గృహాన్ని దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. దేవుని సన్నిధి ఉందండి. కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారా అండి? ప్రార్థన చేసుకోరండి. ఎవరికి వాళ్ళు తినటం, సీరియల్ చూడటం, సినిమా చూడటం, నిద్రపోవటం, ఇదే పనే. కానీ ప్రార్థన చేసుకుందాం, కుటుంబ ప్రార్థన చేసుకుందాం. మరి ఒక్కళ్ళే ఉంటే ఒక్కళ్ళే చేసుకోవాలి. భార్య భర్తలు పిల్లలు ఉంటే అందరూ కలిసి చేసుకోవాలి. అలనాడు కుటుంబ ప్రార్థనలు ఉండేవి, ఇప్పుడు అసలు ఉండలేదండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. 11వ గృహం గురించి జ్ఞానం చేస్తే పాపములు దాచిన ఇల్లండి. 2వ రాజుల గ్రంథం 5:24 చూస్తే గెహాజీ కుటుంబం అండి. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరం పొందుతారు. సామెతలు 28:13 దేవుడు రాశాడు. పాపాలు ఒప్పుకోలేని గృహం అండి. ఎవరిదండి ఈ గృహం? గెహాజీది అండి. అందుకనే దైవ సేవకులకి దేవుడికి అబద్ధం చెప్పటమే. చాలామంది మంచినీరు తాగినట్లుగా అబద్ధాలు ఆడతారండి. పాపాలను దాచిపెడతారు. అతిక్రమమునకు పరిహారము నొందినవాడు ధన్యుడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. అందుకని గెహాజీ పాపములు దాచిపెట్టాడు కాబట్టి ఆయనకి, వాళ్ళ కుటుంబానికి మొత్తానికి ఏమొచ్చిందని కుష్ఠరోగం వచ్చిందండి. జీవితకాలం వచ్చింది. కొంతమంది అంతే కుష్టు అంటే నిజంగా కుష్ఠరోగం అని కాకపోయినా ఆధ్యాత్మికంగా కొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తే దేంట్లో అభివృద్ధి లేకుండా ఉండేది. కాబట్టి చాలామంది కుటుంబాలలో పాపాలతో ఉంటారు. భార్య పరిశుద్ధంగా ఉంటే భర్త పాపపు క్రియలు చేస్తూ ఉంటుంటాడండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులు ఎంతో చక్కగా ఉంటే పిల్లలు పాపాత్ములుగా జీవిస్తూ ఉంటారు. ఏలీ మంచివాడే, పిల్లలందరూ షడ్డోళ్ళండి. ఒప్పిని పినేహాసు ఎంత దుర్మార్గులు అంటే అంత దుర్మార్గులు. ఆ పిల్లలు పాపం చేసేది కాక పక్కనోళ్ళు కూడా పాపంలో పడేటట్టుకు కారకురాలయ్యి ఒకే రోజు 2 చనిపోయారండి. పాపం వల్ల వచ్చే జీతం మరణం. పాపాలను ఒప్పుకోండి. ఏలికి అక్కడ జనులు వచ్చి చెప్తున్నా కూడా వినకుండా అతి గారాభం చేసి పాపాలను ఒప్పుకోనీయకుండా వాళ్ళకి పశ్చాత్తాపాత్మను కలిగించకుండా మందలించకుండా దాచిపెట్టిన ఇల్లు అండి ఆ ఇల్లు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపములు దాచే ఇల్లుగా నీ ఇల్లుందా ఒకసారి ఆలోచన చెయ్యి. 12వదిగా మనం గమనిస్తున్నప్పుడు ఏడుపులతో నిండిన గృహముగా మనం చూస్తాం. సమాజ మందిరపు అధికారి ఇల్లు.
సమాజ మందిరపు అధికారి ఇంటిలోకి దేవుడు వెళ్ళినట్టు స్వస్థత చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. మన ఇల్లు ఏడుపులతో ఉందా? దేవుడు మన ఇంటికి వస్తే ఆ ఏడుపు మాయమవుతుంది. మనం దేవుడి సన్నిధికి వెళితే మన ఇంటిలో ఉన్న ఒంటిలో ఉన్న ఏడుపు మొత్తం ఎగిరిపోతుందండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన ఏడుపులతో కొంతమందికి ఎప్పుడు ఏడిపోయినండి. ఒకటి పోతే ఒకటండి. తండ్రికి బాగాలేదనుకో తల్లికి రోగం వచ్చింది, తల్లికి రోగం బాగానే కూతురికి వస్తుంది. అట్లా ఒకరిని ఏడ్చి ఒకళ్ళు జబ్బులతో రోగాలతో ఏడుపులతో నింపబడుతూ ఉంటారు. కానీ నీ ఇంటికి దేవుని ఆహ్వానించాలి. నీ హృదయం అనే ఇంటికి దేవుణ్ణి ఆహ్వానించినప్పుడు నీ గృహంలో శాంతి నెమ్మదిని దేవుడు ఇస్తాడు. దేవుని నామకార్థంగా ప్రేమించిన ఇల్లండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకాసువార్త 7వ అధ్యాయం 44వ వచనం నుండి మనం ధ్యానం చేస్తే, పరిసేయుడు యేసు ప్రభువుని శిష్యులను ఆహ్వానించారు. అక్కడ పాపాత్మురాలైన ఒక స్త్రీ ఏడుస్తూ పాపములతో పశ్చాత్తాపపడి కన్నీటితో ఆయన పాదాలను ఎంటుకలతో తుడిచి కన్నీరు కార్చిందండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పరిసేయుడైన ఆ వ్యక్తి ఏం చేశాడో తెలుసా? నామకార్థంగా దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వ్యక్తి. కొంతమంది నామకార్థ కుటుంబాలు ఎన్నో ఉంటాయి. నామకార్థంగా జీవించే క్రైస్తవులు ఈ రోజున బోలెడు మంది ఉన్నారు. చర్చికి వెళ్తారు, అన్నీ తెలుసు, అన్నీ చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళ జీవితంలో మార్పు ఉండరు. అర్థమైందా? బట్టలు మారిస్తే బ్రతుకు మారదు, గుండు కొడితే నీ గుణం మారదు. బ్రతుకు మారటం బట్టల్లో లేదు, గుణం మారటం గుండులో లేదు. మనసు మారాలన్నా నీ బుద్ధి మారాలక్క. క్రిస్మస్ పండుగ చేసుకున్నాను, ఇంట్లో బైబిల్ ఉంది, మరి ఒంటిలో వాక్యం ఉంది, మరి గోళ్ళకు వాక్యాలు ఉన్నాయి, నాకేం కాదులే అని అనుకొని నామకార్థ బ్రతుకుతో నువ్వు చనిపోతే నరకానికి వెళ్తావు, దేవుడు దగ్గరికి వెళ్ళవు. ఈయన మనసులో పాపాత్మురాలు అని అనుకుంటున్నారు. పాపాత్మురాలు స్త్రీని చూసి ఈయన పరిశుద్ధుడిగా ఫీల్ అవుతున్నాడు. చాలామంది అంటేనండి, వాళ్ళు మాత్రం పరిశుద్ధులు, పక్కన వాళ్ళందరూ పాపిష్టోళ్ళే, అలాగ మాట్లాడుతూ ఉంటారండి. తప్పది. ఎప్పుడైనా సరే మనకు మనం పరీక్ష చేసుకుంటున్నప్పుడు ఎదుటి వ్యక్తి గురించి చులకనగా ఉండకూడదు. నామకార్థ బ్రతుకులో మీరు జీవించకూడదు. మీ కుటుంబం నామకార్థపు ఇల్లుగా ఉండకుండా ఉండునుగాక. నజరేయుడైన యేసు నామములో క్రీస్తు మీ హృదయములో జన్మించునుగాక. తర్వాత 14 నీతిమంతుని ఇల్లు. నీతిమంతులు ఇల్లు ఎట్లుంటుందంటే రక్షణ గూర్చిన సునాదం లేన పడతాయండి. సినిమా పాటలు, సీరియళ్ళు కాదు. 118వ కీర్తన 15వ వచనంలో ఉంది. ఈ దినమున అనేక మంది క్రైస్తవుల గృహాలలో ఏమి వినపడుతుందండి? వినపడవలసిన వినపడట్ల అరుపులు, కేకలు, బూతులు, రక్షణ గురించిన సునాదాలు వినపడతలేదు. ఒకసారి ఆలోచన చేయి. 15 జ్ఞానుల ఇల్లు. దేవునామానికి స్తోత్రం. జ్ఞానుల ఇల్లండి. మత్తయి సువార్త 7:24 మనం గమనించినట్లయితే, బండ మీద క్రీస్తులో తమ జీవితాన్ని కట్టుకునేవారు జ్ఞానుల ఇల్లండి. జ్ఞానులు కూడా వచ్చారు. ఎక్కడికి వెళ్ళారు? ఏ రోజు ఇంటికి వెళ్ళారండి. ఆ స్టార్ని చూసి దేవుడి దగ్గరికి వెళ్ళలేకపోయారు. తర్వాత వెళ్ళి మొక్కి దేవుణ్ణి చూశారు. అయితే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసును కలిగి జీవించటమే జ్ఞానము కలిగిన ఇల్లుగా మనం చెప్పవచ్చండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 15 గృహాల గురించి నేను క్లుప్తంగా చెప్పటానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మీ గృహం ఎలాగుందండి? సువార్తను ప్రకటించే గృహంగా ఉందా? సువాసన కలిగిన గృహంగా ఉందా? రక్షణ పొందిన గృహంగా ఉందా? అద్భుతములు జరిగే గృహంగా ఉందా? భయం తొలగిపోయి పరిశుద్ధాత్మతో నింపబడిన గృహముగా, కలిసి ప్రార్థన చేసే గృహంగా ఉందా? దైవజనులకు ఆతిథ్యం ఇచ్చే గృహంగా ఉందా? ఆశీర్వదింపబడే గృహంగా ఉందా? కంచి వేయబడిన గృహంగా ఉందా? పాపములు విడిచిపెట్టి ఒప్పుకునే గృహంగా ఉందా? దాచిపెట్టే గృహంగా ఉందా? ఏడుపులతో ఉందా? నామకార్థ జీవితాలతో ఉన్న గృహాలుగా మీ గృహాలలో ఉన్నటువంటి వ్యక్తులు మీరు ఉన్నారా? ఒకసారి ఆలోచన చేయండి. నీతిమంతుని ఇల్లు ఏంటి అంటే, యేసు ప్రభువుని నమ్మిన వాడే నీతిమంతుడండి. ప్రభునందు మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాం దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిను. కాబట్టి నీది ఎలాంటి ఇల్లుగా ఉందో ఒకసారి ఆలోచన చేయి. జ్ఞానుల ఇల్లు అంటే క్రీస్తు అనే పునాది మీద కట్టబడిన ఇల్లు. ఈ 15 గృహాల గురించి
క్లుప్తంగా నేను చెప్పానండి. ఇంకా ధ్యానం చేయండి. ఈ 15 రకాల గృహాలలో ఏ గృహంగా నీ గృహం ఉంది? క్రైస్తవుడే, దేవుడి బిడ్డవే, వాక్యం వింటున్నావు, పండగలు చేసుకుంటున్నావు, కొత్త బట్టలు వేసుకుంటున్నావు, భలే ఉందిలే సాఫ్ట్గా నా జీవితం అనుకుంటున్నావు. క్రీస్తు లేని జీవితం దండగా. జ్ఞానులు ఇల్లు అంటే ఏంటి అంటే దేవుని ఎరిగి ఉండేదే, క్రీస్తును స్వీకరించేదే, రక్షింపబడిన ఇల్లే జ్ఞానము కలిగిన ఇల్లు. క్రీస్తును నువ్వు కలిగి జీవించినప్పుడు నీ గృహం శాంతి నెమ్మదితో నింపబడుతుంది. అట్టి కృపను దేవుడు మీకు అనుగ్రహించునుగాక. అందరు కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవం కలిగిన యేసయ్య, నీ పరిశుద్ధమైన పాదాలకి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా, ఈ 15 రకాల గృహాల గురించి మాట్లాడటానికి మీరు ఇచ్చిన కృపకై మీకు వందనాలు, స్తోత్రాలు సమర్పిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన పరిశుద్ధ నామములో ఈ వాక్యమైన బిడ్డలని ఉన్న భయాన్ని తొలగించండి. వాళ్ళ గృహాలను కట్టుకునేవారుగా ఉంచండి ప్రభా. మీకే వందనాలు, స్తోత్రాలు సమర్పిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని స్తుతించి పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.